ఎందుకో రమ్మన్నారట. ఆడవారి మాటలకు అర్థాలే వేరలే అన్నట్టు పిలిపించి కొంటె నవ్వులతో చలాకీ చూపులతో చూస్తారు. ఇష్టమైన వాళ్ళు ఏకాంతంగా వచ్చినప్పుడు మనసు పడ్డవారి మీద చూపులతోనే అన్ని సమాధానాలు చెప్తారు. నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి తప్పించి ఇంకేమీ తెలియదు. అదేంటి, బృందావనంలో అణువణువు ప్రేమమయమే కదా. అందులోనూ కృష్ణతత్వమే ప్రేమమయం. అదీను కృష్ణ భక్తులైన మీరు మగువల మనసు తెలియదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమో, నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తప్పించి ఇంకేమీ తెలియదు. ప్రేమ, అభిమానం, ఆకర్షణ, అనురాగం ఇవన్నీ భక్తికి మార్గాలే కదా. ఉండొచ్చు, కానీ నాకు తెలియదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే 16,000 మంది గోపికలతో అష్టసకులతో రాధా సమేతుడయ్యాడు. నేను నేర్పిస్తాగా. ఏమో, ఇవన్నీ ఆ శ్రీకృష్ణుడి లీలలు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు ఎవ్వరికీ తెలియవు. జగమంతా శ్రీకృష్ణమయం. ఆ పరమాత్ముని లీల. బాబా పసిప్రాయంలో ప్రపంచయాత్ర చేస్తుండగా ఒక పడుచుపిల్ల పైరగాలికి ఎగిరి పిటపిటలాడుతూ బాబాపై వాలినది. అప్పుడు బాబా ఆ పైట వస్త్రాన్ని ఆమెపై కప్పి ఆమె సిగ్గుని శీలాన్ని కాపాడినారు. ఆ క్షణం నుండే బాబా మనస్సును కలవరపరిచిన ఆ పైట సంఘటన ఆయన మనసులో గాఢంగా ముద్రించుకుంది. అప్పటి నుండి అతివల అందాలపై పైటలను కప్పుతూనే ఉన్నాడు. అలా మన బాబా ఆ క్షణమే చీరల బాబాగా అవతరించాడు. అప్పటి నుండి కన్యలకు, వధువులకు, ముత్తైదులకు చీరలు ఇస్తూనే ఉన్నాడు. ఆనాడు కౌరవ సభలో ద్రౌపది కృష్ణ అంటే చీరలిచ్చాడు ఆ కృష్ణుడు. ఈనాడు ఈ ఆశ్రమంలో కన్యకలు చీబా అంటే పట్టు చీరలు ఇస్తున్నాడు మన చీబా. అలా పడుచుల పరువాలను కాపాడుతున్నాడు మన చీబా. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఈ చీబా శారీ పొందాలంటే ఎంతో స్టఫ్ ఉండాలి. అప్పుడే ఈ బాబా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతారు. స్వామివారికి నమస్కారం. నమస్తే. ఇందాకటి నుండి నా శిష్యులు నా గురించి ఎంతో చెప్పి ఉంటారు. ఎంత చెప్పినా తక్కువ అని కూడా అని ఉంటారు. వారికి నాపై ఉన్నటువంటి ప్రేమ, భక్తి. నమస్కారం. భక్త కోటికి నమస్కారం. మన చీరల బాబా గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. ఈ చీబా 10 సంవత్సరములుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం గావించారు. ఈ చీబా ఎంతో మంది గొడ్రాళ్లకు తన గోరు స్పర్శతోటే సంతాన ప్రాప్తి గావించారు. చీబా గారి దర్శనంతో మామూలు మనుషులు మంత్రులయ్యారు, బీదవారు బిలీనియర్స్ అయ్యారు. ఈ బాబా పాదస్పర్శతో బంజరు భూములు బంగారు భూములైనవి. చీబా గారు యోగ నిద్రలో ఆ చిలిపి కృష్ణుడి సరసాల గురించి ఆ కన్నయ్యతో సరదాగా కబుర్లు చెప్తున్నాడు. భక్తులారా, ఈ చీబా గోపాలుడితో గోపికలు మనసు దోచిన విషయాలని చర్చిస్తాడు. భక్త మాసేలారా, పుట్టుక్కు జజర డుబుక్కు మేలాంటి ఈ శరీరంతో సంపాదించిన మీ ప్రాపంచిక సంపదను స్వామివారి పాదాలకు సమర్పించి మోక్షంను పొందండి. ఈ లోకంలో పామురులైన మీరు స్వామివారి బోధనలు, సూచనలు, సూత్రాలు ఆచరించి పరలోక బృందావనాన్ని పొందండి. ఈ స్వామివారి జ్ఞానం ముందు ఈ ఇహలోక జ్ఞానములన్నీ ఈ ఈహెచ్డీలు, పిహెచ్డీలు, కేచేడీలు అన్నీ వ్యర్థమే. రండి రండి, ఈ పట్టు చీరలను స్వీకరించండి. ఈ చీరలు గనక మీరు కట్టుకున్నారంటే మీ అనువనువున బాబా గారి ఆపన హస్తాలతో స్పృహించినట్టే. రండి. ఇప్పుడు మా బాబా దర్శనం చేయో టైం వచ్చింది. రండి